మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రాజుల కొరకు భూమి మీద 200 దేశాలు పైనే ఉన్నాయి. అన్ని దేశాల్లోనూ క్రీస్తు రక్తం చేత కడగబడిన తన స్వకీయ సంపాద్యమైన జనాలు ఉన్నారు. వారందరూ వారి పై అధికారులకు లోబడాలని దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ ఉంది. అదేవిధంగా వారి కొరకు ప్రార్థించాలని కూడా దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆ తెలియచేస్తున్న ఆ మాట కిందేమంటున్నాడంటే, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునయ్యున్నది. దేవుని దృష్టికి మంచిది ఏది అనంటే, ఆయన కుమారుడైన ఆయన ఆత్మను నీలో నాలో పెట్టి వెళ్ళిపోయాడు. గెత్సెమనే తోటలో ప్రభువైన క్రీస్తు తాను శరీరధారి అయి ఉన్న దినములలో ఎలాగైతే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 7వ వచనం. చాలండి. దేవుడే మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏర్పరచుకున్న ఒకే ఒక్క సాధనం ఏంటి అంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఆత్మనే ఆయన వెళ్ళిపోయేటప్పుడు నీకు నాకు ఇచ్చి వెళ్ళాడు. ఆయన ఆత్మ మనలో ఉన్నది అనటానికి ముంగుర్తుగా ఏంది అని అంటే, ఆయన భూమి మీద ఎలాగైతే ఉండి ప్రార్థించాడో చూడండి. ప్రార్థనలో ఆయన మహారోదనం. మనం కూడా రోదిస్తాం, కుటుంబం కొరకో, శరీర ఇచ్చల కొరకో, ఇల్లు కొరకో, ఇంకా మరి ఏదైనా ఈలోక సంబంధమైన దాని కొరకు రోదిస్తున్నామేమో, కన్నీళ్ళు విడుస్తున్నామేమో. కానీ ఆయన అలా కాదు. తన శరీరం గురించి కానీ తన యొక్క ఆశల గురించి కానీ ఆయన అలాగూ చేయలేదు. కానీ కింద అంటున్నాడు చూడండి, తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. నీవు నేను ఈ ఆత్మను పొందాము. అయితే నీవు నేను ఆ విధంగా తండ్రి అయిన దేవుని చేత అంగీకరింపబడాలి అంటే ఈ భూమి మీద ఈ వాక్య ప్రకారంగా నీవు నీ శరీరమందు ఉన్న కాలం అంతటిలో రోదించాలి. నీ ఆత్మ కల్మషం కాకుండా, నీ మనసు కల్మషం కాకుండా నీవు దేవుని ఎదుట నిందారహితమైన వ్యక్తివిగా నిలవబడు నిమిత్తమై నువ్వు ఏం చేయాలంటే రోదించాలి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి లోపలికి వచ్చే వరకల్లా ఈ కన్ను ఎంత మలినమైపోతుందో, దాని మూలంగా మన మనసు ఎంత చెడిపోతుందో, మన తలంపులలోని ఊహ కేవలం ఎల్లప్పుడూ చెడ్డది అని చెప్తున్న దానికి మేత ఎంత దొరుకుతూ ఉందో, అది బలిసి అనగా కొవ్వు పట్టి అది ఆత్మని ఏం చేస్తుంది, ఆత్మ సంబంధమైన క్రియల్ని అణిచివేతకు గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి రోదన చేయాలి, అబ్బా తండ్రి అని మనము మన కోసం మొదటగా రోదించే వారంగా ఉంటూ ఏం చేయాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు
మనం ఏం చేస్తామంటే రాజులు రాజ్యాన్ని ఏలుతున్నారు, ఆ రాజులు సరైన ఏలుబడి చేసేవారైతే ఆ రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లేదిగా ఉంటుంది. చూడండి, ఆ యొక్క ఎస్తేరు కాలంలో మనం చూస్తే ఎస్తేరు ప్రార్థన చేయుటను బట్టి రాజు యొక్క శాసనాలు కూడా ఏమైపోయాయండి? మార్చివేయబడ్డాయి. దానియేలు ప్రార్థన చేసిన ఆ కాలంలో శాసనము కూడా మార్చివేయబడింది. అలాగే యావత్ ప్రపంచంలో ఏ దేశంలోనైనా దేవుని మాట చొప్పున దేవుని బిడ్డలు ప్రార్థిస్తారో వారి శాసనాలు, వారి యొక్క విధి విధానాలన్నీ కూడా ఏం చేయబడతాయంటే దేవుడు తన చిత్త వృత్తి చొప్పున వారిని నడిపేటట్టుగా చేస్తాయి. చూడండి, ఒకసారి సామెతల గ్రంథంలో ఉన్నది ఆ మాట. 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున. ఆగండి, మనం ప్రార్థించినప్పుడు మనం ఏమీ చేయలేం, కానీ దేవుని హస్తం ఆ రాజు ఏం చేస్తుందంట? రాజుని దేవుని చిత్త వృత్తి చొప్పున త్రిప్పుతుంది. ఏమంటున్నాడు పైన? రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది. నీరు పోస్తే ఎటు వెళ్తుందండి? పల్లం వైపు. ఇప్పుడు ఆ నీటి కాలువల వలె ఉన్నది, అది సామాన్య జనులకు జీవనాధారమైన పనిని కానీ ఉద్యోగమును కానీ వారికి కనీస అవసరతలు తీర్చే విధమైన వెసులుబాట్లు కానీ రాజ్యం వర్ధిల్లే విధంగా శాంతి సమాధానాలతో ఉండేలాగున అన్ని క్షేమాభివృద్ధికరంగా ఉండేటట్లుగా జరగాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ పనులు మాత్రం జరగట్లేదు. చేస్తున్నామన్నట్లుగా చూపిస్తారు, కానీ మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల వరకు అది పని అక్కడే ఉండిపోతుంటుంది. కారణం ఏంటి అనంటే దేవుని హస్తం క్రింద అతని హృదయం అతడు ఉంటే కార్యం మొదలు పెడితే తుదముట్టించే వరకు దేవుడు దాన్ని తన చిత్త వృత్తి చొప్పున ఆ ప్రజల మేలు కోరి చేస్తాడు. అది జరగాలంటే ఏం చేయాలంటే మనం ప్రభువా నీ హస్తం అలనాడు ఫరో రాజు క్రింద నీ సైన్యం నలిగిపోయినప్పుడు ఆ హస్తం అతనిపై పెట్టుటను బట్టి అక్కడ దేవుని కార్యాలు జరిగించి దేవుడు ఉద్దేశించిన స్థలానికి తన ప్రజల్ని నడిపించినట్లుగా ఈ భూమి మీద పాలకులుగా ఉన్న రాజులందరూ దేవుని చేతి క్రిందికి వారి హృదయములు నీటి కాలువల వలె దేవుని చిత్త వృత్తి చొప్పున దేవుడు త్రిప్పేటట్లుగా చేసేది ఎవరి ప్రార్థన వలన అంటే తన బిడ్డలైన వారు చేయు ప్రార్థనలు బట్టే అది సాధ్యమవుతుంది. మన వల్ల కానిది మన పైనున్న వాని వలన మనం చేసుకోవడానికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నన్ను అడుగు, నేను నీకు చేస్తాను. ఈ ప్రపంచ చరిత్రలో చూడండి, సామాన్యులు ప్రార్థించి సామంతులను దిగి వచ్చేటట్లు చేయలేదా? రాజ్యాలే జయించేటట్లుగా సామాన్యులు రాజ్య సింహాసనం మీద కూర్చున్న వారిగా కాలేదా? దానికి కారణం గొర్రెలు కాచుకునే దావీదు ఇజ్రాయేలును పాలించే రాజు కాగలిగాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చరిత్రలో చాలామంది దేవుని చేత గనులుగా నిలవబడే స్థాయికి వారు ఎక్కి వెళ్ళటానికి దేవుడు మార్గాలు సరళం చేసేవాడిగా ఉంటాడు. దేవుడు మాట ఇచ్చిండా, దాని చొప్పున మనం నడిస్తే దాని మాటకున్న ఆ విలువను మనం పొందుకోగలుగుతాం. ఇవాళ ఏ దేశం చూసినా గందరగోళానికి, కలవరాలకు, తర్వాత మాటిచ్చి తప్పేవారిగా ఒక దగ్గర ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 37వ వచనం.
ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? అధికారులు మాట ఇస్తారు, అవునా అండి? చెప్పండి. మీ ఊరికి వచ్చి మీ రోడ్ వేపిస్తాం, మీ పిల్లలకి మేము గెలిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీకు స్థలాలు లేకపోతే స్థలాలు ఇస్తాం, అప్పటి వరకే అవి కాదా? ఇంకెన్నో మాట్లాడతారు. అవన్నీ నమ్మకంగానే ఉన్నట్టుగా ఉంటాయి. అయితే దాని వెనుక సృష్టికి కర్త అయిన దేవుని సెలవు అనేది లేకపోతే వాడు కాదు కదా, వాని తర్వాత వచ్చేవాడు కూడా దాన్ని చేయలేడు. వాక్యం అక్కడ ఉందా లేదా? మళ్ళీ చదవమ్మా. ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి ఎవడు నెరవేరుస్తాడు? ఎవని వల్ల కాదు. కాబట్టి వారు ఇచ్చిన మాట నెరవేరాలన్నా, నాయన మా అధికారి మాట ఇచ్చాడు, అది నెరవేర్పులోనికి నువ్వు తీసుకురా అని మనం అడగగలిగితే తప్పకుండా దాని ఫలాన్ని మనం పొందుకుంటాం. వాళ్ళు ఇచ్చారులే, ఇక అప్పుడు దేవుడు కూడా గుర్తురాడు. వస్తాడండి దేవుడు కూడా గుర్తురాడు. మనమే ఆకాశ పక్షులు రెక్కలతోటి ఎగిరినట్టుగా కాసేపు విహరిస్తూ ఉంటాము, కానీ అవి అలాగే ఉంటాయి. మనము రోజు రోజుకి అయ్యో నాయన ఏంది మళ్ళీ పరిస్థితి అనే పరిస్థితిలోకే వెళ్ళిపోతుంటాం. కాబట్టి రాజుల కొరకు ప్రార్థిస్తే రాజ్యం అది క్షేమకరంగా, దీవెనకరంగా, దాని కాలంలో ఇవ్వవలసిన ఫలాలను, ఇవ్వవలసిన వనరులను, ఇవ్వవలసిన సమస్తమైన దీవెనలను ఇవన్నీ ఇచ్చుటకు ఒక ఆయన అనుమతి, ఒక ఆయన హస్తం, ఒక ఆయన తన హృదయాన్ని తన చిత్తవృత్తి చొప్పున త్రిప్పటానికి ఆయన హస్తమును కదిలింపచేసే శక్తి తన పిల్లలైన వాళ్ళకు ఉన్నది. ఉదాహరణకి మీ కూతురు లేదా మీ కొడుకు పక్క వాళ్ళకి ఏదైనా కావాలని అడిగినప్పుడు తల్లి హస్తం తన బిడ్డ మీదకి వస్తుందా లేదా అండి? అమ్మ పాపం వాళ్ళకి అన్నం లేదంట, ఏడుస్తున్నారు, అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా అని మీ బిడ్డ వచ్చి నిన్ను అడిగినప్పుడు నీ హస్తం ఏం చేస్తుంది? ఆమె అడిగిందని కాదు, నీ బిడ్డ అడుగుతుందని నువ్వేం చేస్తావంటే ఆమెకి పెడతావు. అదే సమయంలో తండ్రి అయిన దేవునికి కుమార్తెవుగా కుమారుడవుగా ఉన్న నీవు వారి క్షేమం కొరకు అడిగినప్పుడు తన హస్తం ఏం చేయబడుతుందంటే అది వారికే కాదు, అది నీకు అందరికీ ఉపయోగకరమైన పరిస్థితిలోనికి తీసుకొని వచ్చేది దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు చేయు ప్రార్థన వలన కలిగే మేలు అంతా ఇంతగా ఉండదు. ఇక్కడ రాజుల కొరకు, అధికారులు ఏమనుంది అది చదవమ్మా. అదే రాజుల కొరకును అయినాక కంటిన్యూషన్. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. అధికారులు ఇంకా ఆగండి. ఇప్పుడు రాజులని ఖచ్చితంగా మెన్షన్ చేశాడు, తర్వాత అధికారులు అన్నాడు, వీటి పైన మనుషులందరి కొరకు అన్నాడు. మనుషులందరూ బాగుపడాలంటే పైన ఆధిపత్యం వహించేవారు సరిగా ఉండాలి. రెండవది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు, తర్వాత డిప్యూటీ సీఎం గారని, తర్వాత ఆయన కింద ఉన్న ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటుంటే తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, విద్యాశాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ, ఇలా విద్యాశాఖ కానీ, ఇవన్నిటిలో వీళ్ళందరూ ఎవరు? అధికారం కలిగిన వారేనా? విద్యలో సరైన గురువు ఉంటే, టీచర్ ఉంటే భావి భవిష్యత్తుకి పునాదులు వేసేవాడు అవుతాడు. మంచి డాక్టర్ ఉంటే, లంచానికి ఆశపడని వాడుంటే సామాన్యులు వెళ్ళినా కానీ వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి మాట చేత స్వస్థత కలిగేటట్లుగా మాట్లాడగలుగుతాడు. తర్వాత
ఎంఆర్ఓ కానీ ఎవరైనా మండల సంబంధమైన అధికారుల దగ్గరికి మనం వెళ్ళి ఏదైనా ఒక ధృవీకరణ పత్రం కావాలని మనం వెళ్ళినప్పుడు వారు సరిగ్గా చేస్తే ప్రజలు ఇబ్బంది పడరు. తర్వాత అధికారులు మంచివారనే పేరు రావడం బట్టి ప్రమోట్ చేయబడి ప్రమోషన్స్ పొందే పరిస్థితులు ఉంటాయి. కొంతమంది పిల్లలకి అరే సార్ ఎంత మంచోడ్రా, నేను కూడా పెద్దగైనాక జాబ్ చేస్తే అలాగ ఉండాలి అనే పరిస్థితుల్లోనికి రాగలుగుటకు వారు ఒక కేంద్ర బిందువులాగా చిన్న బిడ్డల మనసులకు ముద్ర వేసేటట్టుగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు ఉండేటట్లుగా చేయాలి అంటే ఏం చేయాలంటే ఇంట్లో చదువురానమైనా సరే నాయన అధికారులు ఇలా ఉన్నారు, పనులు జరగట్లేదు, మా పిల్లల భవిష్యత్తు బాగుపడట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా డబ్బులు ఇస్తేనే పని అయ్యే పరిస్థితులు. ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఆనాడు ఉచితంగా క్రీస్తు ప్రేమను బట్టి మనకి ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఉచిత వనరులను దేవుని ప్రజలు తీసుకొని వస్తే ఇవాళ దాన్ని ఏమైందంటే వ్యాపారానికి చచ్చిన శవాన్ని హాస్పిటల్లో బతికున్నారని చెప్పి లక్షలు లాగేస్తున్న దౌర్భాగ్యమైన స్థితి నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నామంటే కారణం అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తే వారి మనసులను దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. వానికి కూడా అదే పరిస్థితి తెప్పించి వాని కన్నులు తెరుస్తాడు. అలాగున చాలామంది జీవితాల్లో మనం చూసాం, విన్నాం. అలా కొందరినే చేస్తాడా, అందరినీ చేయలేడా అంటే అందరినీ చేయగలడు. అయితే తన రక్తం చేత కడగబడిన అందరు బిడ్డలు గిరిగీసుకొని నా ఊరు, నా ప్రజలు, నా సంఘం అనే విధానంలో ఉండొద్దు. భూమి మీద ఉన్న అన్ని తెగల ప్రజలు రక్షణ పొందాలని దేవుని అనాది సంకల్పం ఎలా అయ్యున్నదో అలాగే ప్రపంచంలో ఉన్న రాజులందరూ, మనం ఆ రాజు ఈ రాజు అని చెప్పకపోయినా ప్రభువా ఈ ప్రపంచ రాజ్యాలుగా ఉన్న రాజులు సరైన పాలన చేసేటట్లు, ప్రజల మేలు కోరి వారు నడుచుకునేటట్లు నువ్వు సహాయం చేయనట్లు నీ హస్తం వారిపై నుంచి నాయన. భిన్నమైన ఆలోచనలకు, భిన్నమైన క్రియలకు వాళ్ళు పాల్పడకుండా, అక్రమాలకు, అన్యాయాలకు, లంచాలకు మోసం చేయకుండానట్లు కష్టపడే వానికి నేటి దినాల్లో విద్యారంగంలోనైనా, శ్రామిక రంగంలోనైనా, ఏ రంగంలోనైనా ఒక నిపుణత లేని స్థితులు కనబడుతున్న పరిస్థితి. కారణం ఏంటి అనంటే మనం వారి కొరకు ప్రార్థన చేస్తే సరైన యోగ్యులను దేవుడు ఆ స్థాయిలోనికి తీసుకెళ్ళటానికి మీ ప్రార్థనలే మార్గాలను సరళం చేస్తాయి. మీ బిడ్డలకైనా, మీ గ్రామానికైనా, మీ ప్రజలకైనా, దేశ ప్రదేశాలలో ఉన్న ప్రజలందరికీ మేలు కలగాలనంటే దేవుని హస్తం వారి హృదయాలను తన చిత్త వృత్తి చొప్పున త్రిప్పే విధంగా చేసేది ప్రార్థన ఒక్కటే. ఆ ప్రార్థన చేసే అథారిటీ, హక్కు నీకు ఇవ్వబడింది. అయితే ఇవ్వబడిన దాన్ని ఒకడు మట్టిలో దాచిపెట్టినట్లుగా నీవు దాన్ని దాచిపెడితే, మట్టిలో బంగారం దాచిపెట్టినా, వెండి దాచిపెట్టినా, మరి ఏది దాచిపెట్టినా దానివల్ల వృద్ధి ఏమీ రాదు. నీవు నేను కూడా అదే పని చేస్తున్నాం. అవసరమైనప్పుడు ప్రభువా ప్రభు అంటున్నాం, అవసరం తీరినాక మన ఇష్టం. కష్టం వస్తే ఆయన కాళ్ళ దగ్గరికి వస్తున్నాం, సంతోషం వస్తే మనుషుల దగ్గరికి వెళ్తున్నాం. ఇది కాదు సరైన విధానం. ఒకటే, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం రాజుల కొరకు, అధికారుల కొరకు ఏంటంట అది కొనసాగించండి, విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపనములు, ప్రార్థనలను, యాచన అంటే ఇచ్చేదాకా వదిలిపెట్టని వాడు యాచకుడు. అంటే అడుక్కునేవాడు. ఏం చేస్తాడండి, వాడి అవసరం ఉంది ఒకటి, ఇది నాకు కావాలి, వాడెవడో తెలియదు, నువ్వెవరో తెలియదు, కానీ
వాడు నువ్వు ఇచ్చేదాకా వదిలిపెట్టాడు. ఎవడో తెలియని వాడు అడిగితేనే మనం ఇస్తామే. నీ తండ్రి అయిన దేవుడు తన రక్తం ఇచ్చి నిన్ను విలువ పెట్టి కొన్నవాడు వాగ్దానం ఇచ్చి మరీ అడుగు నేను చేస్తానని మాట ఇచ్చిన తర్వాత నువ్వు అట్టి యాచన నీలో లేకపోతే ఎలా చూస్తావు ఆయన ఇచ్చే ఏదైనా కానీ? ఇంకా కొనసాగించండి. అందులో మళ్ళీ ఏంటంట? కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మళ్ళీ విలాప వాక్యంలోనికే వెళ్దాం. 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక. ఆగండి. ఈ 1 సెకండ్లో ప్రపంచం అంతట్లో కొన్ని వేల మంది ఎగిరిపోయి ఉంటారు. అవునంటారా? 1 సెకండ్ కన్ను మూసి తెరిసే లోపే. బట్ వాళ్ళకంటే నువ్వేమన్నా చాలా భక్తిపరురాలువనా, భక్తి పరుడవనా, పరిశుద్ధుడవనా, నీతిమంతుడవనా, నీ వల్ల దేవునికి ఎంతో వెలిగిపోతుందని ఏమైనా ఉండుటను బట్టి దేవుడు నిన్ను ఏమైనా ఉంచుతున్నాడంటావా? ఆ మాట మళ్ళీ చదువురా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము ఏం కాలేదంట? మనము నిర్మూలం కాకున్న వారంగా. కృప అంటే రక్షణకే కాదండి. 1 సెకండ్ తర్వాత నువ్వు బతికి ఉండాలన్నా అది గ్రేస్ పీరియడ్. కృపతోటే నువ్వు బతుకుతున్నావు. రేపు లేస్తామన్న నమ్మకం మనకు ఉన్నదా అంటే పండుకున్న తర్వాత మనమే సోయి లేకుండా ఉంటాం. ఆయన కృప వల్ల ఇంకో రోజులోనికి అడుగు పెడుతున్నాం. చూడండి, ఆ కింద మాట ఉన్నది, అది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చూడండి, అనుదినం ఏం పుడుతుందంట? నీ ఎడల నా ఎడల. చూడండి, మనకి ఇష్టమైన వ్యక్తి మీద ప్రేమ పుడుతుంది, కానీ రోజంతట్లో ఆయనకి ఇష్టంగా, ఆయనకు నచ్చినట్టుగా, ఆయన్ని సంతోష పెట్టేటట్టుగా, ఆయన చెప్పిందల్లా చేస్తున్న వారంగా ఉన్నామనా? నూతనంగా నీ మీద నా మీద వాత్సల్యత పుట్టడానికి మనము తూకం వేసి జోక్తే ఒక 0% కూడా ఉండదేమో ఆ రోజు అంతట్లో మనం ఆయన ఇష్టం బట్టి నడవడంలా. అయినా నీ ఎడల నా ఎడల నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కోరిన స్థాయికి నీవు ఎదగాలని, ఆయన మహిమ కొరకు నువ్వు పరివర్తన చెందాలని, ఆయన చిత్తము చేయుట కొరకు ఇంకొక రోజు ఆయన కృప ద్వారా నీకు ఇస్తూ ఆయన పోలికలోనికి పరివర్తన రూపాంతరము చెందాలని ఆయన మనకిస్తున్న ఈ విషయమై మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చెల్లించే వారం ఉండాలి. అన్నీ ఉచితంగా నీకు ఇచ్చి ఆరోగ్యము, క్షేమము, కుటుంబం, బిడ్డలు, బంధువర్గం, చేతికి పని ఆ పని చేయటానికి బలం అన్నీ ఇచ్చిన ఆయనకి నీవు ఏం చేయట్లేదంటే కృతజ్ఞత చేసే విషయంలో ఏ కోవాలో ఉన్నావో ఒకసారి ఆలోచించాలి. నువ్వు తినే తిండిని బట్టి లేవిక్కడ. తినటానికి తరాలు తరబడ నిలిచి ఉన్న అన్నపానాలు కలిగిన ధనవంతులు ఈ క్షణం లేరు. తిండి లేక చచ్చారు వాళ్ళు. డబ్బు లేకనా, ఉద్యోగం లేకనా, జ్ఞానం లేకనా, తెలివి లేకనా, ఉండటానికి విలాసవంతమైన నివాసాలు లేకనా అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఉండాల్సినోడు వాళ్ళలో లేడు. నీలో ఉండాల్సినోడు ఉన్నాడు, కానీ ఉన్నవానికి నీలో నుండి ఆ కృతజ్ఞత పూర్వకమైన స్థుతి ఇచ్చే గుణం లేదు. ఆ గుణం ప్రతి క్షణం
మనలో నుండి ప్రభువా ఇవాళ నేనున్నాను అంటే నీ కృప, అందుకు నీకు స్తోత్రాలు. ఏది ఉన్నా ఏది లేకపోయినా నీవనేవాడు ఈ భూమి మీద ఉన్నావంటే నీ బిడ్డలు చూసి ఉన్నదానిలో తృప్తి పడటానికి నువ్వు ఉన్నావు, నీ భర్తతో గడపటానికి నువ్వు ఉన్నావు, వారి కొరకు కన్నీరు కార్చి కృపాసనం యొద్ద ప్రార్థించడానికి నువ్వు ఉన్నావు, అన్యులు ధన్యులు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి నీవు ఉన్నావు. ఇలా మనం ఆలోచిస్తే, ప్రతి విషయం దేవుని పరంగా మనం ఆలోచిస్తే, దేవుని కొరకు మన హృదయం కృతజ్ఞత స్తుతులతో నిండి, ఒకడు ఆహారం తిన్నా దాన్ని అరిగించుకోవాలన్నా కానీ దేవుని సెలవు కావాలనంట. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ప్రతి దానిలో ఆయన కృప ఉంది, ఆయన ప్రేమ ఉంది, ఆయన దయ ఉంది, ఆయన వాత్సల్యత ఉంది. అందును బట్టి నువ్వు అనేవాడివి, నువ్వు అనే ఆమెవి ఇక్కడ ఉన్నావు. అందుకేం చేయాలి తెలుసా? ఆయన్ని తలపోసుకుంటూ ఉంటే దేవునికి స్తుతులతో మన హృదయం నిండి పరవళ్ళు త్రొక్కుతూ ప్రభు అయిన క్రీస్తుని మహానందములతో ఆయన ఆరాధించి అలనాటి భక్తులు శ్రమలలో సహితం, కన్నీళ్ళలో సహితం, కష్టాల్లో సహితం, నిందల్లో సహితం, అవమానాల్లో సహితం, హేళనలో సహితం ఇలా చెప్పుకుంటూ వెళ్తే అగ్ని వేసి తగలబెడుతుంటే కూడా అందులో సహితం ఆయన్ని స్తుతించిన వాళ్ళుగా చరిత్రలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. నీ సన్నిధిని ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని భక్తులు ఒక దినంతో 1000 దినాలు పోల్చుకున్నారండి. ఇవాళ మనకు ఒక గంట రావాలంటేనే అమ్మో పని ఎక్కడ పోతుందో, ఆ పని కోసం కాదండి. మార్తా మరియలు, ఆ మరియ ఆయన దగ్గర కూర్చునే విషయంలో ఉత్తమురాలుగా ఎంచబడ్డది. మార్తా పనుల్లో పడి ఆ యొక్క పరిస్థితిలో మనం ఉన్నాము. మార్తలాగున్నాము, మరియలాగున్నాము. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రభు అయిన క్రీస్తు ఆత్మ నీలో ఉన్నది. అది మట్టి పెడల క్రింద కుళ్ళిపోయే విత్తనంలాగా ఉండొద్దు. అది అలా ఉంటే రేపు కాలిపోయే అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అది మనలో ఏంటి, మంచి నేలన పడ్డ విత్తనం అది ఏం చేస్తుందంటే 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలించేటట్లుగా అది ఏం చేస్తుందంటే ఆక్రందన చేస్తుంది, రోధిస్తుంది, వేదన పడుతుంది, భారం కలిగి ప్రార్థిస్తుంది. ప్రభువా నేను చనిపోయే వరకు నా రక్త సంబంధికులంతా రక్షింపబడడం నేను చూడాలన్న భారం నీ హృదయంలో భారంగా ఉన్నదనుకోండి, నువ్వేం చేస్తావు తెలుసా? నిద్ర కూడా పోవండి. రాత్రి టైంలో మా వదిన ఉండేది, ఆమె 2 కిడ్నీలు ఫెయిల్ అయి దేవుని చేత స్వస్థపరచబడిన తర్వాత చచ్చిపోయే స్థితిలో నుంచి బ్రతికి ఇవాళ 30 సంవత్సరాలు అవుతుంది. ఆమె ఎప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో కూర్చొని ఒక గోడకిలా కూర్చొని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంది. ఎందుకు ఆమెకి ఆ భారం చెప్పండి? అంటే ఆమె దేవుని చేత స్వస్థపరచబడ్డందుక స్వస్థత ఇవాళ వస్తుంది, రేపు చచ్చిపోతుంది. కానీ రక్షణ, ఆయన ఇంట్లో నన్ను నిలబెట్టే ఆ రక్షణ ఏం చేస్తుంది? ఇతరులకు రక్షణ పొందటానికి మన హృదయం బద్దలై దేవుని సన్నిధిని ఆక్రందన చేసేదిగా ఉండాలి. మనం అలా చేసి చూద్దాం. దేవుని కార్యాలు మన ఇంట్లో జరుగుతాయి, సమాజంలో జరుగుతాయి, రాజ్యంలో జరుగుతాయి. దేవుని చిత్తం భూమి దిగంతములలో జరగటానికి సమయం ఇంకా కొంచెమే ఉందండి. ఈ మధ్యకాలంలో సంఘం ఎత్తబడే పరిస్థితులు కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నట్లుగా ప్రవచన లేఖనాలు కొన్ని సాక్ష్యం ఇచ్చేటట్టుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా కొనసాగించండి, ముగించుకుందాం. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడండి? ఇందాక చూసిందే, ఇవన్నీ హెచ్చరికతో చెప్తున్నాడు నీకు. ప్రేమతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి, గద్దింపుతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి,
ఖండించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు చివరిగా హెచ్చరికతో చెప్తున్నాడు. కింద కొనసాగించమ్మా. ఇది మంచిది, ప్రపంచంలో ఉన్న అన్ని మంచివి అని మనం ఏదైతే మంచిదంటామో అది చెడిపోతుంది. కానీ దేవుడు మంచిదన్నది ఎన్నటికీ చెడిపోదు. అది చెడిపోకుండా కాపాడేది. దేవుడు మంచిది అన్నది యెహోవాను స్తుతి చేయటం మంచిది. తర్వాత ఆత్మల కొరకు పరితపించి ప్రార్థించుట మంచిది. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి, చూడండి, మన దృష్టికి అనుకూలమైనవన్నీ ప్రతికూలమైపోతాయి ఒకరోజు. ఇది నాకు అనుకూలంగా ఉందని భార్య భర్తను అనుకోవచ్చు, కానీ అది ఒకరోజు ప్రతికూలంగా మారిపోతుంది. ఈ స్థలం నాకు అనుకూలంగా ఉంది అని మనం అనుకోవచ్చు, రేపు ప్రతికూలంగా మారుతుంది. ఇదిగో ఈ తనువు నాకు అనుకూలంగా ఇప్పుడు ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, రేపు అది నీకు ప్రతికూలంగా మారచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన దృష్టికి ఏదైతే అనుకూలం అనుకుంటున్నామో అది ఒకరోజు ప్రతికూలంగా అవుతుంది. అయితే దేవుని దృష్టికి ఇది అనుకూలమునై ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమైనది మన దృష్టికి కూడా అనుకూలమైనదిగా అవుతే, ఆయనకు మంచిదైనది మనకు కూడా మంచిది అని ఎంచి మనం అలాగూ రోధిస్తే, ప్రార్థిస్తే ఫలము తప్పకుండా మనం పొందుకుంటాం. మన ఇంటి వారే మన మీద సాక్ష్యం పలికే విధంగా మనం బ్రతకగలుగుతాం. అయితే మనం రాజుల కొరకు, అధికారుల కొరకు, ఇంకా మనుషులందరి కొరకు ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలెనని మనకి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడే. ఇది మనం చేసేవారమైతే ఇట్టి ఫలములు, ఇట్టి కార్యములన్నీ మనం చూడగలుగుతాం. మనం చేసే కష్టం కొంతకాలమే చేస్తాం, కానీ దేవుడిచ్చే ఫలం అది శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు నిలిచి ఉండే దానిని మనం నిర్లక్ష్య పెట్టొద్దు. కాబట్టి ఈ సమయమందు ఈ మాటలు విన్న మనం ఒకసారి ఈ విషయాల్లో మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండాలని ప్రభు యోచిస్తున్నాడో అలా ఉండడానికి ప్రయత్నం చేస్తే ప్రభు మన పక్షాన కార్యకారిగా ఉంటాడు. దేవుడు తన మాటలు మనం ఇంకిలో దీవించును గాక. ఆమేన్.